అపాయింటెడ్ అండర్ సెక్షన్ 118 ఆఫ్ ది యాక్ట్. నువ్వు కన్ఫర్మేషన్ ఆర్డర్ సిఆర్డి అధికారి ఇచ్చాక ఒకవేళ ఆ పర్సన్ కి సాటిస్ఫై కాకపోతే వెంటనే ట్రిబ్యునల్ కి 15 రోజుల లోపు వెళ్ళవచ్చు. ఆ 15 రోజుల లోపు ట్రిబ్యునల్ వెళ్తే ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం అది ఎగ్జిక్యూషన్, అది పడగొట్టాలి, ఉంచమంటే ఉంచాలి. ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డరే ఫైనల్. ఆ తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టు ఏం లేదు. ఇది చట్టం చెప్తుంది. సో ఇప్పుడు అధికారులు చెప్పాలి, మీరు మా ప్రభుత్వం చెప్తున్నట్టు చట్టబద్ధమైన పాలన చేశారా లేదా, ఈ యొక్క ప్రొసీజర్ ఫాలో అయ్యారు లేదు. ఎందుకంటే ఇందాక పురుషోత్తం రెడ్డి గారు చెప్తున్నట్టు, లేదా గత 3 రోజులుగా చూస్తున్నాను జాతీయ మీడియాలో కూడా కక్ష సాధింపు వాళ్ళు ఎలా చేశారు, వాళ్ళు కూల్చివేలుతో మొదలు పెట్టారు, ఈ ప్రభుత్వం కూల్చివేలుతో మొదలు పెట్టింది, 2-1 2 దొందే అన్నది ఎక్కువ వెళ్ళిపోతుంది ప్రజల్లో. ఇది సమంజసం కాదు. ఈ ప్రభుత్వానికి అటువంటి మరకలు మచ్చలు అంటించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అధికారులు చెప్పాలి, మీరు ప్రొవిజనల్ ఆర్డర్ ఎప్పుడు ఇచ్చారు, ఏ తారీఖుని ఇచ్చారు, కన్ఫర్మేషన్ ఆర్డర్ ఏ తారీఖుని ఇచ్చారు, వాళ్ళకి అప్పీల్ చేసుకోవడానికి తగిన టైం ఇచ్చారా లేదా, 15 రోజులు టైం ఇచ్చారా లేదా, చట్టపరమైన గారు చేశారు లేదా అని వాళ్ళు ఇప్పుడు వరకు సంజాయిషి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ యొక్క దుందుడుకు నేననేది కొంతమంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తారని నాకున్నటువంటి అనుమానం. మా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని కొంతమంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారేమో నాకున్నటువంటి అనుమానం. ఎందుకంటే ఇప్పుడు మా ప్రభుత్వం ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో కూడా చెప్తున్నారు, మేము ఎటువంటి వైసీపీ మీద కాన్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు, ప్రజా సమస్యలు కాన్సెప్ట్ చేయాలని చెప్తున్నారు. ఈ రోజు రాజకీయంగా కూడా అది ఇబ్బంది. ఎందుకంటే వైసీపీకి కానీ టీడీపీకి కానీ 40% ఓటు బేసు, గెలిచినా ఓడినా ఉంటుంది బేస్. కానీ ప్రభుత్వాన్ని మార్చేది ఆ 10% ఎడిషనల్ 10%. వాళ్ళెవరు, మేధావులు, తటస్థులు, లేకపోతే విద్యావంతులు, వీళ్ళు గమనిస్తున్నారు ప్రభుత్వాన్ని. ఆ 10% ఓటు మాకు వస్తే మాకు 164 వస్తున్నాయి, ఆ 10% ఓటు వైసీపీకి వెళ్తే 151 వస్తున్నాయి. సో ఆ 10% ఓటర్లు ఎన్ని గమనిస్తారంటే ఆ 10% ఓటర్తో మమ్మల్ని తిట్టించే కార్యక్రమం చేస్తున్నారా ఏంటి కొంతమంది అధికారులు అని నాకున్నటువంటి అనుమానం. సిఆర్డి అధికారులు విషయాల్ని, వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలి. ఎందుకంటే నా దగ్గర ఉన్నటువంటి ప్రొవిజనల్ ఆర్డర్ ప్రకారం నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అవ్వచ్చు రావచ్చు నాకు తెలియదు. ఇది ప్రొవిజనల్ ఆర్డర్, వైసీపీ పార్టీ తాడేపల్లి జిల్లా పార్టీ కార్యాలయం ఇచ్చిన ఆర్డర్. ఇది డేట్ ఏంటి, 10/6/2024. దీనిలో ఏముంది, ఇట్ ఈస్ డైరెక్టెడ్ ఫర్ ది కన్సర్న్ టు స్టాప్ అనాథరైజ్డ్ ఫర్ కన్స్ట్రక్షన్ and developed immediately and show cause within 7 days from the date of receipt of the notice. ఈ నోటీస్ వచ్చినప్పటి నుంచి 7 రోజుల్లో మీరు చెప్పాలని ఉంది. 10వ తారీఖు మీరు ఇస్తే వాళ్ళు 14వ తారీఖు రిసీవ్ చేసుకున్నారని చెప్పి హైకోర్టుకి ఇచ్చిన ఎఫిడవిట్ లో ఉంది. 14 అంటే 7 రోజులు, అంటే 21-22 లోపు వాళ్ళ సమాధానం చెప్పచ్చు. 22 తారీఖు తర్వాత మీరు కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చుంటే 15 రోజులు వెయిట్ చేయాలి సిఆర్డీఏ చట్టం ప్రకారం. అంటే జూలై 4వ తారీఖు వరకు మీరు వెయిట్ చేయాలి. సో మీరు వాళ్ళ వెయిట్ చేయకుండా చేశారు, లేకపోతే ప్రొవిజనల్ ముందే ఇచ్చేసారా, ముందే మెయిల్లోనే ఇచ్చారు. ఎందుకంటే న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ లో 23వ తారీఖు రాశారు, మే 20వ తారీఖు ప్రొవిజనల్ ఆర్డర్ ఇచ్చారని చెప్పేసి. సో ఈ విషయాన్ని సిఆర్డీ అధికారులు ఎందుకంటే ఇప్పుడు మీరు జూన్ 22వ తారీఖు పోల్చాలనే అవసరం లేదు కదా, అది ఆగస్టు 22వ తారీఖు పోల్చొచ్చు, సెప్టెంబర్ 22వ తారీఖు